నేను ఒకటే అంటున్నా, ఆయన అయితే ఎస్సీ ఎస్టీ కేటగిరీలో ఉన్నారు కదా, మరి ఎక్కడ ఎస్సీ ఎస్టీ సంఘాలు ఎందుకు రావట్లేదు? అంటే జై భీము ఓన్లీ ఇండియా వాళ్ళకేనా? అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రం ఇప్పుడు పట్టుకొని ఫోటో పెట్టుకొని అంటున్నారు కదా, అయితే వాళ్ళకి వర్తించదా? మరి రాలేదే. ఏది ఐసాన్ ప్యాలెస్తీనా అని చెప్పేసి అన్నారు కదా, అందరు సెలబ్రిటీస్ నుంచి అందరూ పనికిరాని హిందువులు అందరూ పట్టుకొని జెండా పట్టుకొని తిరిగినారు కదా వాళ్ళు వెనకాల. మరి ఈరోజు మీ హిందువులం డిఎన్ఏ అయితే ఒకటే ఉంటుంది ఇక, మరి ఎక్కడ ఉన్నారు మీరు? ఈరోజు నా ఇంటి పక్కన కాలుతుందండి, బాగా మంట ఎవరో వచ్చి కాల్ చేస్తున్నారు, పగ మండుతుంది పక్కకే. అక్కడ కాలుతున్న ఇల్లు నీ ఇల్లు కాలదా? కాలదా? ఎందుకు? ఒక చిన్న చిట్టులు పడితే కాలుతుంది. అంటే నువ్వేం చేయాలి? ఫస్ట్ నీళ్ళు తీసుకోవాలి, దాని మీద పోయాలి. బాబు ఇల్లు కాలిపోతుంది, నా పక్కింటి వాడు పాప నాన్న తమ్ముళ్ళే నాలోనే కలిసిమెలిసి ఉందాం, వాళ్ళ మీద నీళ్ళు వేసి ఫస్ట్ నువ్వు కాపాడాలి. అలాగే బంగ్లాదేశ్లో మనం హిందువులు ఎవరైతే ఈరోజు సఫర్ అవుతున్నారో అక్కడ ఉండలేక వాళ్ళని తీసుకొచ్చేయాలి. 20% ఉన్న హిందువులు ఈరోజు 1% దిగారు, మిగిలిన 19% ఎక్కడికి వెళ్ళారు? అంటే హిందువుల దేశం ఉంది కాబట్టి మేము సెక్యులర్గా బాగున్నాము. అసలు డివైడ్ అయ్యిందే హిందూ ముస్లిం కేటగిరీలో డివైడ్ అయినప్పుడు పాకిస్తాన్లో ఉన్న 20% ముస్లిమ్స్ హిందూస్ 1%కి వచ్చారు, ఇక్కడ 20% ఉన్న హిందూస్ 1%కి వచ్చారు. అదే 2% ఉన్న ముస్లిమ్స్ 20% ఎట్లా వచ్చారండి? అంటే మనము హాయిగా వాళ్ళని కూర్చోపెట్టి మేపుదామంటున్నారు. అందరూ ఒకటే, నాయకులు అందరూ ఒకటే, ఎక్కడున్నారు? పోనీ అండి, హిందువులు కదా,